హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి CSIR నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి CSIR అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నోటిఫికేషన్స్ అని ఉంది కదండి, ఫస్ట్లో ఉంది చూడండి, ఆన్లైన్ పోర్టల్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇందులో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదే వెబ్సైట్లో మనకి అప్లై చేసుకోవడానికి లింక్ ఉంది. అలాగే ఫర్ ఎనీ ఎంక్వైరీస్ అని చెప్పేసి మనకి నెంబర్స్ కూడా ఇచ్చారు, ఈమెయిల్ ఐడీతో కూడా ఇచ్చారండి. మీకు నోటిఫికేషన్లో కానీ అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్లో ఏమైనా డౌట్ ఉంటే మీరు ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అయినట్టయితే మీకు సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఇంకా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినా మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఇది వచ్చేసి మనకి CSIR అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబరు. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి 23rd February 2024 అయితే మనకి స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే మనకి 28th March 2024 లోపు అయితే మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ పోస్టులకి అయితే వీరైతే రిక్రూట్ చేస్తున్నారండి. నెక్స్ట్ అలా కిందకి స్క్రోల్ చేసినట్టు మీరు చూసినట్టయితే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ టు ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్, అంటే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి దీనికి. అండ్ నెక్స్ట్ దీని జాబ్ లొకేషన్స్ వచ్చేసి రాజస్థాన్లో కానీ, చెన్నైలో కానీ, జైపూర్లో కానీ మనకి పోస్టింగ్ అనేది రావడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ అదర్ కంట్రీస్లో కూడా ఉంది. మనకి జాబ్ రిక్వైర్మెంట్స్ బట్టి మనల్ని అయితే ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ డిజిగ్నేషన్ చూసుకున్నట్టయితే మనకి టెక్నీషియన్ డిజిగ్నేషన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందండి. టోటల్ పోస్టులు వచ్చేసి మనకి 28 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మనకి పోస్టులు అనేది డివైడ్ చేశారు. పే స్కేల్ లెవెల్ చూసుకున్నట్టయితే మనకి 19,900 నుంచి 63,200 వరకు శాలరీ అనేది వస్తుంది. గ్రాస్ శాలరీ వచ్చేసి పర్ మంత్ 27,248 రూపీస్ అయితే మనకు వస్తుంది. చూడండి, బేసిక్ అనేది 19,900 వస్తుంటే పర్ మంత్ మనకి గ్రాస్ ఎంత వస్తుందంటే 27,000 వరకు వస్తుంది. ఓకే. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 28 ఇయర్స్ అండి, అంటే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, ఫర్దర్గా నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. పోస్ట్ వైజ్గా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. టెక్నీషియన్ 1 వచ్చేసి మనకి 10 పోస్టులు ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రీషియన్ పొజిషను. కేటగిరీ వైజ్గా మనకి పోస్టులు అనేవి డివైడ్ చేశారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాటు ITI ఇన్ ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అని. ఏ పోస్ట్కి కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అడగలేదండి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, ఫ్రెషర్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే. దీనికైతే వేరేగా మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అడగలేదు. ఓకే. 10th పాటు ITIలో ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్నీషియన్ 2 అండి. దీనికి వచ్చేసి 9 పోస్టులు ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అండి. ఓకేనా. కేటగిరీ వైజ్గా మనకి పోస్టులు అనేది డివైడ్ చేశారు. దీనికి వచ్చేసి 10th పాటుగా ITIలో మనకు వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ 3 అండి. పోస్టులు వచ్చేసి మనకి 3 పోస్టులు ఉన్నాయి. COPA అండి. ఓకేనా. దీనికి పోస్ట్ వచ్చేసి మనకి దీనికి చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th పాటుగా ITIలో COPA అంటే మనకి కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అండి. ఓకేనా. దీనికి వచ్చేసి మనకి ITIలో మనం ఏం చేయాలండి, ట్రేడ్ COPA చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్నీషియన్ 4 అండి. టెక్ 4 అంటే టెక్నీషియన్ 4. ఓకేనా. దీనికి వచ్చేసి మనకి 4 పోస్టులు ఉన్నాయి. మనకు దీనికి కేటగిరీ వైజ్గా మనకి పోస్టులను డివైడ్ చేశారు. మెకానిక్, రీఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఓకేనా. 10th తర్వాత ITIలో మనకి మెకానికల్ అండ్ రీఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్ 5 అండి. టెక్నీషియన్ 5 దీనికి వచ్చేసి 2 పోస్టులే ఉన్నాయండి. దీనికి వెల్డర్ ఇస్తున్నారు మనకి, టెక్నీషియన్ వెల్డర్. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాటుగా ITIలో వెల్డర్ పొజిషన్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వెల్డర్ కోర్సు,
వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. వీటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అడగలేదు. మినిమం 55% అగ్రిగేషన్ మార్క్స్ ఉంటే సరిపోతుందండి. ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మనం అప్లై చేసిన అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ చేసి మనకి ఫస్ట్ ట్రేడ్ టెస్ట్ అయితే పెడతారండి. తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీనికి వచ్చేసి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే టోటల్గా మనకి 3 పేపర్స్ అయితే ఉంటాయండి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. నెక్స్ట్ వచ్చేసి మనకి పేపర్ 2, పేపర్ 3 వచ్చేసి ఫైనల్ మెరిట్ అనేది తీయడం జరుగుతుందండి. ది మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయినా ఉంటుంది, లేదంటే ఓఎంఆర్ బేస్డ్ అంటే ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ బేస్డ్ అయితే ఉంటుంది. బోత్ 2 లాంగ్వేజ్లో ఉంటుందండి ఎగ్జామ్ అనేది. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. మన సూటబుల్ లాంగ్వేజ్ ఏదైతే మనం అది సెలెక్ట్ చేసుకుని ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ స్టాండర్డ్స్ చూసుకున్నట్టయితే మనకి 10th అండ్ ITI అండ్ 12th బేస్ మీద క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఓకేనా, అంటే మీడియం లెవెల్లో ఉంటుందండి ఎగ్జామినేషన్ అనేది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్ ఉంటాయండి. 2 hours 30 minutes టైం అయితే ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. టోటల్ 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మనకి 100 మార్క్స్ అండి. అంటే ఒక క్వశ్చన్ వచ్చేసి మనకి 2 మార్క్స్ అయితే క్యారీ అవుతుంది. దీనికి వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు. అన్నీ అటెంప్ట్ చేయొచ్చండి మనకు తెలియకపోయినా. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 వచ్చేసి మనకి 30 minutes టైం అయితే ఉంటుంది. దీనికి వచ్చేసి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. టోటల్ వచ్చేసి మనకి క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ అవుతున్నాయండి. దీనికి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి మనకి 75 జనరల్ అవేర్నెస్ అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి 75 మార్క్స్ అండి. దీనికి వచ్చేసి మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. చాలా జాగ్రత్తగా అయితే మీరైతే ఆన్సర్స్ అనేవి చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పేపర్ 3 అండి. దీనికి వచ్చేసి 1 hour టైం అయితే ఉంటుంది. ఏ ట్రేడ్కి సంబంధించి ఆ ట్రేడ్ మీద వీలైతే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందండి. ఎలక్ట్రీషియన్స్ వేరేగా, వెల్డర్కి వేరేగా, ఏ ట్రేడ్ వాళ్ళకి సంబంధించి ఆ ట్రేడ్ మీద వీళ్ళకైతే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్ అండి. అంటే ఒక క్వశ్చన్ వచ్చేసి మనకి 3 మార్క్స్ అయితే క్యారీ అవుతుంది. దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందండి. చాలా జాగ్రత్తగా మీరైతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆన్సర్స్ కూడా తెలియకపోతే ఆన్సర్స్ అనేవి పెట్టద్దండి, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్లో పోతుంది 1 మార్క్ అనేది. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే 5 years ఫర్ SC ST, 3 years ఫర్ OBC అండి ఏజ్ రిలాక్సేషన్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే శాలరీతో పాటుగా మనకి DA, హౌస్ రెంట్ అలవెన్స్ అని చెప్పేసి, ట్రావెలింగ్ అలవెన్స్లు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ టీజ్గా మీకైతే అలవెన్సెస్ అనేవి ఉంటాయి. బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. మెడికల్ అన్నీ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే జాబ్ రిక్వైర్మెంట్ ఆల్రెడీ చెప్పాను కదండి. మనకి రాజస్థాన్ కానీ, జైపూర్ కానీ, చెన్నైలో కానీ ఉంటుందండి. లేకపోతే మనకి జాబ్ రిక్వైర్మెంట్స్ బట్టి మనకి ఏంటంటే అదర్ కంట్రీస్ కూడా పంపించే అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకి క్లియర్గా నోటిఫికేషన్లు అనేది మెన్షన్ చేశారు. పైన చెప్పిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిలవెంట్ ట్రేడ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. లేకపోతే వీలైతే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తామని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. ఇది ఎలా అప్లై చేయాలని చెప్పేసి మనకి చాలా క్లియర్గా ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఆఫ్లైన్ అప్లికేషన్ ద్వారా ఏమి మనం అయితే పంపించాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదండి. ఈ వెబ్సైట్ ద్వారా మనం అయితే అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే మనకు ఇవ్వాల్సి ఉంటుందండి. ఫర్దర్గా మీకు ఈమెయిల్ ఐడికి ఏంటంటే అడ్మిట్ కార్డు, కాల్ లెటర్ ఏమైనా ఉంటే మీ ఈమెయిల్ ఐడి ద్వారా మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దీనికి వచ్చేసి మనకి మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పంపించుకోవచ్చు. అంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందనుకోండి, మల్టిపుల్ అప్లికేషన్స్ అనేది పంపించుకోవచ్చు అని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారు. కానీ దీనికి వచ్చేసి సపరేట్ అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఓకేనా. ఫర్ ఈచ్ పోస్ట్, ఒక్కొక్క పోస్ట్కి వచ్చేసి ఒక్కొక్క అప్లికేషన్ అనేది పంపించాలి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్టయితే 100 rupees అనేది ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంటుందండి. ఆన్లైన్ పేమెంట్ ద్వారా మీరైతే పే చేయొచ్చు. బ్యాంక్ ట్రాన్స్ఫర్, నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరైతే పే చేయొచ్చు. ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇచ్చారు కదండి, అకౌంట్ డీటెయిల్స్. ఈ అకౌంట్ డీటెయిల్స్ యూస్ చేసుకొని మీరైతే అప్లికేషన్ ఫీజు అనేది పే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ SC ST PWBD ఉమెన్ అండ్ CSIR ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. అప్లికేషన్ అనేది మనకి సబ్మిట్ చేసిన తర్వాత వచ్చింది, ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం మాత్రమేనండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఫీజు కూడా పే చేసిన తర్వాత మళ్ళీ మీకు ఫీజు అనేది రీఫండ్ అయితే అవ్వదు. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ కూడా మీరు క్యాన్సిల్ చేయడానికి అయితే లేదండి. అంటే ఎడిటింగ్ ఆప్షన్ కూడా ఉండదని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి మనకి ఇచ్చారు కదండి. ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని సింగిల్ PDF అయితే మనకి చేయాలండి. అది కూడా మనకి 50 MB లోపు అయితే ఉండాలి. మన 10th class మార్క్ లిస్టు, ITI ఉంటే ITI, ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్. నెక్స్ట్ మన కేటగిరీ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే పెట్టండి, లేకపోతే లేదండి. నెక్స్ట్ NOC అనేది మనకి గవర్నమెంట్ సెక్టర్స్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి PWB క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా మీరైతే సింగిల్ PDFలో 15 MB లోపు అయితే మనం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ హార్డ్ కాపీ ఏది మనం అయితే పంపించాల్సిన అవసరం లేదని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. ఆన్లైన్ అప్లికేషన్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకే.
డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. మనకి స్టార్టింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంటుందండి. కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు చూడొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే డాష్ బోర్డ్ ఉంది కదండి, కింద రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ ఉంది. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే దీని మీద క్లిక్ చేసి మీరు లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది కదండి, లాగిన్ డీటెయిల్స్ లేని వారు రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్టయితే మీ ఈమెయిల్ ఐడికి వీలైతే మెయిల్ చేస్తారండి. మీరు ఈమెయిల్ ఐడి అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీ లాగిన్ డీటెయిల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఆ డీటెయిల్స్ యూస్ చేసుకొని మీరు ఇక్కడ లాగిన్ ఉంది కదండి, ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్ ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.